బెంగుళూరులో చివరికి అసాంఘిక శక్తుల్ని నెత్తిన పెట్టుకునేటటువంటి ప్రభుత్వం అధికారం అయ్యేటప్పటికీ అరాచకం పట్టపగలు జరుగుతున్నటువంటి పరిస్థానాలేమో ఇదే బహిరంగంగా జరుగుతుందనాలేమో. తాజాగా ఇద్దరు యువకులు సయ్యద్ మన్సూర్ ఆసిఫ్ ఇద్దరు కలిసి చేసిన అరాచకం. వీళ్ళిద్దరూ ఆటో డ్రైవర్లు. బీహార్కి చెందినటువంటి ఒక యువతి కేరళలోని ఎర్నాకుళంలో నెల రోజులుగా ఉపాధి పొందుతోంది. అక్కడ పని నచ్చకపోవడంతో బెంగళూరులోని సోదరుడి ఇంటికి ఫోన్ చేసి నీ దగ్గరకు వచ్చేస్తానని చెప్పింది. బుధవారం రాత్రి 1:30 గంటల సమయంలో కేఆర్పురం రైల్వే స్టేషన్లో రైలు దిగితే సోదరుడితో కలిసి బైక్ మీద వస్తుంటే ఆటోలో వచ్చిన నిందితులు వాళ్ళని అడ్డగించి అన్నయ్యని దాడి చేసి కొట్టి పక్కన పడేసి అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయి కేకలేసేటప్పటికి స్థానికులు వచ్చి పట్టుకుని వాళ్ళిద్దరినీ కూడా అప్పచెప్పారు. అంటే మహదేవపుర ఠాణా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత విచ్చలవిడితనం ఎట్లా వచ్చింది? రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని కొట్టేసి అమ్మాయిలను ఎత్తుకుపోయి అత్యాచారాలు చేసేటటువంటి స్థితికి బెంగళూరు లాంటి నగరాలు రావడం అంటే చాలా చాలా ప్రమాదకరం.